సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య కాంప్రిహెన్సివ్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ సమగ్ర పరస్పర రక్షణ ఒప్పందం కుదిరింది. ఇది ఒక రకంగా నాటో తరహా అగ్రిమెంట్. ఇది నాటోను పోలిన అగ్రిమెంట్. నాటోలో ఉన్న కండిషన్ ఏంటంటే, ఒక దేశం పైన దాడి జరిగితే ఇతర సభ్య దేశాలన్నీ తమపైనే దాడి జరిగినట్టుగా భావిస్తాయి. ఇప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్ డిఫెన్స్ డీల్లో కూడా ఇదే ప్రొవిజన్ పెట్టారు. ఒక దేశం పైన దాడి జరిగితే మరో దేశంపై కూడా దాడి జరిగినట్టుగా భావిస్తారు. పాకిస్తాన్పై దాడి జరిగితే సౌదీ అరేబియా కూడా తనపై దాడి జరిగినట్టుగా భావిస్తుంది. సౌదీ అరేబియాపై దాడి జరిగితే పాకిస్తాన్ కూడా అలాగే భావిస్తుంది. సో ఇది ఈ ప్రాంత సుస్థిరతకు, ముఖ్యంగా భారతదేశ సుస్థిరతకు, రక్షణకు, మన దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు ఒక పెద్ద ఛాలెంజ్గా రాబోతోంది. వాస్తవంగా సౌదీ అరేబియాకు ఇండియాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. మన ప్రైమ్ మినిస్టర్ సౌదీ అరేబియాలో 3 సార్లు పర్యటించారు. 2016లో సౌదీ అరేబియా ప్రభుత్వము నరేంద్ర మోడీకి అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించారు. సో ద హైయెస్ట్ నేషనల్ ఆనర్ ఇచ్చారు. సో సౌదీ అరేబియాకి ఇప్పుడు ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. కానీ ఇవాళ పాకిస్తాన్, మన అగర్భ శత్రువు అయిన పాకిస్తాన్తో ఈ కాంప్రిహెన్సివ్ మ్యూచువల్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. సో ఈ అగ్రిమెంట్ పైన భారతదేశం స్పందించిన తీరు డిప్లొమాటిక్గానే ఉంది తప్ప మరే రకంగానూ ఉండలేదు కూడా. ఏమన్నారంటే, ఒకటి, సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య చాలా కాలంగా ఉన్న అవగాహనకు ఒక ఒప్పంద రూపం ఇచ్చారు. దే జస్ట్ ఫార్మలైజ్ వాట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ దేర్. రెండవది, ఈ ఒప్పందం భారతదేశ భద్రతకు, ఈ ప్రాంతం సుస్థిరతకు, ప్రపంచ సుస్థిరతకు ఏ రకమైన ప్రభావం పడుతుందో మేము పరిశీలిస్తున్నాం. దేశ భద్రతా ప్రయోజనాల కొరకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది ఇండియన్ రెస్పాన్స్ టు సౌదీ పాకిస్తాన్ డీల్. కానీ ఇక్కడ ప్రమాదకరం ఏంటంటే, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. ఇవాళ పత్రికల్లో కూడా మీరు చూడండి, రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్ ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్ ముగియలేదు. పాకిస్తాన్ గనక తీవ్రవాదాన్ని భారతదేశంలో క్రియేట్ చేస్తే, ఏదైనా తీవ్రవాద దాడులు జరిపితే ఆపరేషన్ సింధూర్ ఆటోమేటిక్గా మొదలవుతుంది అని. కానీ తేడా ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ అప్పుడు సౌదీ అరేబియాతో ఇలాంటి ఒప్పందం లేదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కనుక ఇండియా మొదలు పెడితే అది పాకిస్తాన్ పైనే ఆపరేషన్ సింధూర్ కాదు, సౌదీ అరేబియా కూడా ఈ ఒప్పందం వల్ల తనపై దాడిగా కూడా భావిస్తుంది. అప్పుడు వచ్చే ప్రమాదకరమైన పర్యవసనాలు ఏంటివి? ఎందుకంటే సౌదీ అరేబియా ఇస్ ఎ వెరీ రిచ్ కంట్రీ. సౌదీ అరేబియాకు అమెరికా కంప్లీట్ మిలిటరీ సపోర్ట్ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది. సౌదీ అరేబియాకు డబ్బుల కొరత లేదు. ఎంటైర్ అరబ్ ప్రపంచంలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది. రష్యా నుంచి చమురు కొనే సమయానికి, ఈవెన్ ఉక్రెయిన్ వార్ వరకు కూడా మన దేశ మొత్తం ముడి చమురు అవసరాల్లో 2/3 ఈ గల్ఫ్ ప్రాంతం నుంచే వచ్చేవి. సౌదీ అరేబియా ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ సోర్సు. సో ఈ కారణాల రీత్యా సౌదీ పాకిస్తాన్ డిఫెన్స్ డీల్ భారత్కు ఒక పెద్ద ఛాలెంజ్గా మారే ప్రమాదం ఉంది. ఇక ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ సౌదీ అరేబియాలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్తో పాటు అసీం మునీర్ కూడా ఉన్నారు. సౌదీ పాకిస్తాన్ జాయింట్ స్టేట్మెంట్లో రీజన్స్ చెప్పారు. ఆ రీజన్స్లో ఉన్నది ఒకటి, షేర్డ్ స్ట్రాటజిక్ కన్సర్న్స్ అన్నారు. అంటే ఇరు దేశాలకు మధ్య వ్యూహాత్మకమైన కన్సర్న్స్ ఉన్నాయి అన్నారు. షేర్డ్ స్ట్రాటజిక్ కన్సర్న్స్ అంటే అర్థం ఏంటి మరి దీనికి? ఇప్పుడు భారత్తో పాకిస్తాన్కు ఉన్న స్ట్రాటజిక్ కన్సర్న్ తన కన్సర్న్గా కూడా సౌదీ అరేబియా భావిస్తుందా? సౌదీ అరేబియాకు ఇజ్రాయిల్ నుంచి ఉండే స్ట్రాటజిక్ కన్సర్న్ పాకిస్తాన్ కూడా భావిస్తుంది, అభ్యంతరం లేదు అక్కడ. కానీ భారత్తో పాకిస్తాన్కు ఉన్న స్ట్రాటజిక్ కన్సర్న్ సౌదీ అరేబియా కూడా తనకు కూడా ఇది స్ట్రాటజిక్ కన్సర్న్ అని ఫీల్ అయితే ఏంటి పరిణామాలు?
మీకు గుర్తుండే ఉంటుంది, పహల్గాం దాడి జరిగిన సమయంలో మన ప్రధానమంత్రి సౌదీ అరేబియాలో ఉన్నారు. సౌదీ అరేబియా కూడా పహల్గాం తీవ్ర దాడుల్ని ఖండించడమే కాదు, ప్రైమ్ మినిస్టర్ పర్యటన సందర్భంగా ఇండియా సౌదీ అరేబియా జాయింట్ స్టేట్మెంట్లో మనం కోరుకున్న భాషలో ఉంది. అంటే పహల్గాం దాడుల్ని ఖండించడమే కాకుండా ఈ దాడికి కారకులైన వారిపైన చర్య తీసుకోవాల్సిందే. ఒక దేశం తీవ్రవాదాన్ని ఎగుమతి చేయడాన్ని అంగీకరించలేము. కారణాలు ఏదైనా తీవ్రవాదాన్ని ఖండించాల్సిందే. తీవ్రవాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉన్నా దాన్ని ధ్వంసం చేయాల్సిందే. అంటే మన ఆపరేషన్ సింధూర్ కూడా సౌదీ అరేబియా ఆమోదం తెలిపినట్లయింది. సౌదీ అరేబియా అంగీకరించింది. ఒక పాకిస్తాన్ పేరు పెట్టలేదు తప్ప మిగతా అన్ని భారతదేశం కోరుకున్నట్లే సౌదీ అరేబియా ఇండియాతో కుదిరిన జాయింట్ స్టేట్మెంట్లో పేర్కొంది. ఇప్పుడేమో అదే పాకిస్తాన్తో సౌదీ అరేబియా ఈ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరి ఈ రక్షణ ఒప్పందం సౌదీ అరేబియా ఇప్పుడే ఎందుకు కుదుర్చుకుంది? వాస్తవంగా పాకిస్తాన్ ఇండియాల మధ్య ఉండే వివాదము ఇవాళ సౌదీ అరేబియా పాకిస్తాన్ డిఫెన్స్ డీల్కు కారణం కాదు. దీనికి కారణం ఏంటి అంటే సౌదీ అరేబియానే కాదు, ఎంటైర్ అరబ్ ప్రపంచం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు తీసుకున్న ఒక ఉన్మాద చర్య వల్ల ఇవాళ తీవ్రమైన పర్యవసనాలను చూస్తోంది. ఇవాళ ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి చేయడం వల్ల అరబ్ దేశాలు పునరాలోచనలో పడ్డాయి. ఇప్పటి వరకు అరబ్ దేశాలు అమెరికా రక్షణ వలయంలో ఉన్నాయి. కువైట్లో, బహ్రెయిన్లో, ఖతార్లో అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ ఖతార్పై దాడి చేయడం వల్ల అరబ్ దేశాలు మనం అమెరికా పైనే సెక్యూరిటీ కొరకు ఆధారపడి ఉండలేము, సొంత సెక్యూరిటీ నిర్మించుకోవాలి అని మొదలుపెట్టాయి. యూరప్లో కూడా ఈ ఆలోచన మొదలైంది. కానీ అక్కడేమో ట్రంపే కారణం. మీరు రక్షణ పైన వ్యయం పెంచండి, నాటో నుంచి మేము వెళ్ళిపోతాం, మీ రక్షణ మేమెందుకు చూడాలి అంటూ ట్రంప్ మాట్లాడాడు. ఇక ట్రంప్ కారణం కాదు, ఇజ్రాయెల్ కారణం. ఇజ్రాయెల్ దాడి జరపడంతో ఖతార్ ఇనిషియేట్ చేసింది. ఇటీవల అరబ్ లీగ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ సమావేశం జరిగింది. 40 దేశాలు సమావేశమయ్యాయి. అందులో పాకిస్తాన్, టర్కీ కూడా పాల్గొన్నది. సో ఈ 40 దేశాలు కూర్చొని మాట్లాడుకున్నది ఏంటి? నాటో తరహా నాటో తరహా కూటమిని మనం ఏర్పాటు చేయాలి. ఈజిప్ట్ ప్రధానంగా కైరో కేంద్రంగా ఏర్పాటు చేయాలి. దీనికి 20,000 ట్రూప్స్ను కూడా మేము కంట్రిబ్యూట్ చేస్తామన్నారు. ఎంటైర్ అరబ్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్మీ ఉన్నది ఈజిప్ట్కు. అరబ్ దేశాలకు డబ్బుల కొరత లేదు. అందువల్ల ఈ అరబ్ నాటో అనేది ఏర్పడితే అందులో పాకిస్తాన్ కూడా భాగస్వామ్యం అవుతుంది. ఎందుకంటే ఈ సమిట్ అరబ్ ఇస్లామిక్ నాటోగా దీన్ని రూపొందించాలన్నది ప్రతిపాదన. ఆ అరబ్ ఇస్లామిక్ నాటోలో పాకిస్తాన్ కూడా మెంబర్ అవుతుంది. ఇప్పుడు అందుకు అనుగుణంగానే సౌదీ అరేబియా పాకిస్తాన్ డీల్ ఉంది. మీరు గమనిస్తే అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పడితే ఏ రకమైన నిబంధన ఉంటుందో ఇప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య కుదిరిన డీల్లో కూడా నాటో తరహా నిబంధనే ఉంది. ఇది భారత్కు చాలా స్ట్రాటజిక్ ఇంప్లికేషన్. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అర్థం కావాలి, పర్సనలైజ్డ్ డిప్లొమసీతో దేశాల మధ్య సంబంధాలను నిర్వచించలేము. ఇప్పటిదాకా బీజేపీ చెప్పిందంటే మోడీ గ్లోబల్ లీడర్, మోడీ పట్ల ఉన్న గౌరవమే దేశానికి కాపాడుతుందని. ఆల్రెడీ ట్రంప్ విషయంలో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు సౌదీ అరేబియా విషయంలో కూడా అర్థమవుతుంది. ఎందుకంటే సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు. ఇంతమంది చెప్పినట్లు మోడీకి హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఇచ్చింది సౌదీ అరేబియా. సౌదీ అరేబియాతో ఇండియా బీజేపీ ప్రభుత్వ హయాంలో బ్రహ్మాండమైన సంబంధాలు కలిగి ఉన్నాయి. ఇప్పటిదాకా చెప్తూ వచ్చింది కూడా బీజేపీ ఏంటి, చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళతోనే మాకు పంచాయతీ తప్ప ఇస్లామిక్ దేశాలు ఇలా మోడీతో ఎంత సన్నిహితంగా ఉన్నాయని చెప్పారు. కానీ ఇలా సౌదీ పాకిస్తాన్ డీల్ ఏమన్నారు? ఈ డీల్కు మూలం ఏంటి అంటే ఇస్లామిక్ సాలిడారిటీ అన్నారు. ఇస్లామిక్ సౌహార్దతే ఈ ఒప్పందానికి ప్రాతిపదిక. కానీ సౌదీ అరేబియా ఇప్పుడు ఇలాంటి ఒప్పందం కుదుర్చుకోవటానికి ఇజ్రాయెల్ కారణమైతే దాని ప్రభావం ఇండియా పైన పడుతుంది. ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి ఉన్న సైద్ధాంతిక కారణాల రీత్యా
ఇజ్రాయిల్కు అత్యంత సన్నిహితంగా మారిపోయింది. ఆఖరి గాజాలో జరుగుతున్న మారణ హోమాన్ని కూడా మనం ఖండించడం లేదు, ఇరాన్పై దాడిని ఖండించలేదు. దీంతో అరబ్ దేశాలకి ఇలా భారత్ పైన నమ్మకం సడలిపోతుంది. భారత్ ఇజ్రాయిల్ చేతిలో పావుగా మారిపోతుంది అని అరబ్ దేశాల్లో ఒక నమ్మకం పెరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో పాకిస్తాన్ సౌదీల మధ్య ఒప్పందం కుదరడం, అరబ్ ఇస్లామిక్ నాటో ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఏర్పడడం భారత్కు కూడా ఒక ఛాలెంజ్గా మారే ప్రమాదం కూడా ఉంది. సౌదీ అరేబియా భయం ఏంటి అంటే, రేపు ఇజ్రాయిల్ ఖతార్ పైన దాడి చేసింది, అమెరికా ఏమీ చేయలేకపోయింది, మైల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది, ఇది మంచిది కాదు, నేను నిరాశ చెందుతున్నాను, ఐఎమ్ డిసప్పాయింటెడ్ అన్నాడు అంతే ట్రంప్. అంతకన్నా ఏమీ అనలే. వేరే దేశం అయితే శాంక్షన్స్ విధిస్తా, అట్టెట్లు దాడి చేస్తావు, ఖతార్ పైన నీ పైన ఆంక్షలు పెడతా అనాలి. మరి ఎందుకు పెట్టలేదు? ఇదే ఈ వేరే దేశం అయితే ఆంక్షలు పెట్టేవాడే కదా, మరి ఇజ్రాయిల్ పైన ఆంక్షలు పెట్టలేదు. ఇజ్రాయిల్ను నివారించలేకపోయాడు కూడా ఆఖరికి. సో అందువల్ల ఖతార్ గుర్రుగా ఉంది, అరబ్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. సో ఖతార్ అమెరికాకు మిత్ర దేశం, అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది ఖతార్లో. అందుకే ఇరాన్ అమెరికా దాడి చేసినందుకు స్పందనగా ఖతార్లోని అమెరికన్ మిలిటరీ బేస్ పైన అటాక్ చేసింది, మీకు గుర్తునే ఉంటుంది. మరి అయినా ఇప్పుడు అందుకే సౌదీ అరేబియా కూడా అనుమానం ఏంటంటే, ఖతార్ పరిస్థితి మాకు కూడా రావచ్చు కదా, ఇజ్రాయెల్ కనుక దాడి చేస్తే అమెరికా ఏమీ చేయదు, రక్షణకు రాదు, అప్పుడు వాళ్ళు అందుకే పాకిస్తాన్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఈ ఒప్పందంలో ఏముందంటే జాయింట్ డిటరెన్స్ అన్నారు. ఈ ఒప్పందం మరి అణ్వాయుధాలకు కూడా వర్తిస్తుందా అని ఒక విలేకరు అడిగాడు. మరి అప్పుడు సమాధానం ఏంటంటే, అన్ని రకాల మిలిటరీ ఆప్షన్స్కు ఇది వర్తిస్తుంది అని అఫీషియల్గా సౌదీ అరేబియా ప్రకటించింది. అంటే అర్థం ఏంటి? ఇరాన్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి అని దాడి చేస్తున్నారు, ఇరాన్ వద్ద అణ్వాయుధాలు తయారు చేసుకుంటే ఇక మా రక్షణకు ప్రమాదమే లేదని ఇజ్రాయెల్ నమ్ముతోంది. ఇరాన్ నమ్ముతోంది. ఎందుకంటే ఇజ్రాయెల్కు 1960s అమెరికా సహకారంతో అణుసామర్థ్యం వచ్చేసింది. ఇప్పుడు ఇరాన్ ఆలోచన ఏంటంటే, న్యూక్లియర్ వెపన్స్ కనుక పొందగలిగితే ఇక ఇజ్రాయెల్ మమ్మల్ని ముట్టుకోదు అని. ఇప్పుడు సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్ న్యూక్లియర్ అంబ్రెల్లా కూడా తమకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచన. ఇప్పుడు ఆల్రెడీ యూరోప్లో ఈ చర్చ నడుస్తోంది. ఉక్రెయిన్కు, ఫ్రాన్స్, మొత్తం యూరప్కు న్యూక్లియర్ అంబ్రెల్లాను ఎక్స్టెండ్ చేయాలి అని ప్రతిపాదన కూడా ఉంది. ఎందుకంటే రష్యా కనుక దాడి చేస్తే అమెరికా మనను కాపాడదు, సరిపోదు, అమెరికా చర్యలు మనకు అనుమానం వస్తున్నాయి అని ఎంటైర్ యూరప్కు ఫ్రాన్స్, యూకేలు న్యూక్లియర్ అంబ్రెల్లా ఎక్స్టెండ్ చేయాలని జర్మనీకి కూడా ప్రతిపాదించింది. అలాగే సౌదీ అరేబియా కూడా ఇలా పాకిస్తాన్తో ఈ డీల్ కుదుర్చడానికి కారణం, ఇజ్రాయిల్ నుంచి వచ్చేటువంటి అటాక్ను ఆపటానికి, నిరోధించటానికి ఒక న్యూక్లియర్ అంబ్రెల్లాను కోరుకుంటుంది. అందుకే పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంది. ఎందుకంటే ఇండియాతో చేసుకోదు, ఇండియా అలాంటి హామీ ఇవ్వదు. అయినా ఇండియా ఇజ్రాయిల్కు మిత్ర దేశం, అందుకే మన సౌదీ అరేబియా నమ్మే ప్రసక్తి లేదు. సో అందువల్ల ఇది ఖచ్చితంగా భారతదేశ సెక్యూరిటీ ఇంట్రెస్ట్లకు ప్రమాదకరంగా మారబోతోంది. పాకిస్తాన్ ప్రాబల్యాన్ని పెంచుతోంది.